చందమామ కథ బెడిసిన షరతు. ఒక చిన్న గ్రామంలో శేషయ్య అనే కటిక పేద రైతు కూలి ఉండేవాడు. అతను పొలం పనులలో ఎంత శరీర కష్టం చేసినా తిండికి బట్టకు పోగా వెనక వేసుకునేందుకు ఏమీ మిగిలేది కాదు. అందుచేత శేషయ్య పట్నం వెళ్ళి కష్టించి పనిచేసి కాస్త డబ్బు మిగిల్చుకొని తన గ్రామంలో కాస్త భూమి కొనుక్కొని స్వతంత్రంగా బతుకుదాము అనుకున్నాడు. శేషయ్య పట్నం చేరి కనిపించిన వాళ్ళనల్లా పని అడిగాడు. కానీ ఎవరూ ఇవ్వలేదు. ఏం చేయడానికి పాలుపోక ఒక కోమటి దుకాణం ముందు కూర్చున్నాడు. దుకాణదారైన శెట్టి బయటికి వచ్చి, ఎవరు నువ్వు అని శేషయ్యను అడిగాడు. తనది ఫలానా గ్రామమని, పని కోసం పట్నం వచ్చానని, ఎక్కడా దొరకలేదని శేషయ్య చెప్పాడు. శెట్టికి పనివాడు కావాలి, కానీ ఆయన పెట్టే నిబంధనలకు తట్టుకోలేక కుదిరిన పని వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. ఈ పల్లెటూరి వాడు అమాయకుడిలాగున్నాడు, కొంతకాలమైనా నిలకడగా ఉంటాడేమోనని శెట్టికి అనిపించింది. ఒరే అబ్బి, మాకు ఇంటి పని దుకాణంలో పని చేయడానికి మనిషి కావాలి, నిలకడగా ఉండి ఓ సంవత్సరం పాటు పనిచేస్తావా అని శెట్టి అడిగాడు. ఏమిస్తారు అన్నాడు శేషయ్య. సంవత్సరానికి 200 రూపాయలు ఇస్తాను, 2 పూటలా విస్తరి నిండా అన్నం పెడతాను. మధ్యలో నువ్వు పని మానితే నీకు జీతం ఏమీ ఇవ్వను. నేను నిన్ను మధ్యలో పంపదలిస్తే రెట్టింపు జీతం ఇచ్చి మరీ పంపుతాను. ఈ షరతు నీకు సమ్మతమైతే పనికి కుదురు అన్నాడు శెట్టి. ఈ షరతుకి శేషయ్య సంతోషంగా ఒప్పుకున్నాడు. పొద్దున్నే లేవడము, కసువు ఊడవడము, చెట్లకు నీళ్లు పోయడము, శెట్టి భార్య ఇంటి పని చేసుకునే సమయంలో పిల్లల్ని ఆడించడము, ఆ మీదట దుకాణంలోకి వెళ్ళి శెట్టిని భోజనానికి పంపి ఆయన వచ్చే వరకు దుకాణంలో బేరసారాలు సాగించి ఆయన తిరిగి వచ్చాక ఇంటికి తాను వెళ్ళి భోజనం చేయడం శేషయ్య పని. మొదటి రోజు శేషయ్య ఈ పనులన్నీ ముగించి విస్తరి వేసుకొని భోజనానికి కూర్చునేసరికి శెట్టి భార్య ఒక చిన్న పళ్ళెంలో కొద్దిగా పొడి అన్నం తెచ్చి విస్తరి నిండా చల్లింది, పచ్చడి వేసి వెళ్ళిపోయింది. శేషయ్య నిర్ఘాంతపడి మళ్ళీ అన్నం అడగడానికి సిగ్గువేసి ఆ అన్నమే ఊడ్చుకొని 2-3 ముద్దలు చేసుకొని తిని తిరిగి పనిలోకి వెళ్ళిపోయాడు. 2-3 రోజులు ఇలాగే గడిచినాక శేషయ్య శెట్టితో, అయ్యగారు, భోజనం చాలటం లేదు అన్నాడు. శెట్టి ఉగ్రుడైపోయి, నేను షరతు ప్రకారం విస్తరి నిండా అన్నం పెడుతున్నాను, ఇష్టముంటే ఉండు, లేకపోతే వెళ్ళు అన్నాడు. శేషయ్యకి శెట్టి మీద చాలా కోపం వచ్చింది. షరతు ప్రకారం తాను చేయగలది నిశ్చయించాడు. అతను తెల్లవారుజామునే లేచి అటు కసువు ఇటు, ఇటు కసువు అటు చిమ్మి అంట్ల గిన్నెల్ని మసవదలకుండా తోమాడు. తర్వాత పిల్లల్ని ఆడించడానికి దూరంగా తీసుకొని పోయి వాళ్ళని గతుకుల నీళ్ళలో పరిగెత్తనిచ్చాడు. చిన్నపిల్లవాడు పడిపోయి ఏడుస్తుంటే పిల్లల్ని ఇంటికి తీసుకొని వచ్చి, అమ్మగారు, పిల్లలు ఏడుస్తున్నారు అని చెప్పాడు. అయ్యో, నా చేతిలో ఇంకా పని కాలేదు, ఇంకా కొంచెం సేపు ఆడించు అంటూ శెట్టి భార్య పిల్లలకి ఏదో తినుబండారాలు ఇచ్చి పంపించింది. శేషయ్య వాళ్ళని అవతలికి తీసుకొని పోయి వాళ్ళ చేతుల్లో ఉన్న తినుబండారాలు తానే తినేశాడు. తర్వాత వాళ్ళని శెట్టి భార్యకు అప్పగించి దుకాణానికి పోయి శెట్టిని భోజనానికి పంపి కొట్టు మీద కూర్చొని అక్కడ తినదగినవన్నీ తలా కాస్త నోట్లో వేసుకొని దుకాణానికి వచ్చే బేరగాళ్లకు తక్కువ ధరకి ఎక్కువ వస్తువులు ఇచ్చాడు. శెట్టి భోజనం చేసి ఇంటి నుంచి దుకాణానికి రాగానే శేషయ్య ఇంటికి వెళ్ళి 3 విస్తళ్ళు కలిపి ఒకే విస్తరుగా కుట్టుకొని తెచ్చి భోజనానికి కూర్చున్నాడు. శెట్టి భార్య ఆ విస్తరు చూసి ఆశ్చర్యపడి ఏమీ అనలేక విస్తరు నిండా అన్నం రాల్చింది. శేషయ్య ఆ అన్నం తిన్నంత తిని మిగిలింది వీధిలో కుక్కలకి వేశాడు. ఆ సాయంకాలం శెట్టి భార్య శెట్టితో శేషయ్య విస్తరి మాట చెప్పింది. ఆ రాత్రి శెట్టి శేషయ్య భోజనానికి కూర్చున్నప్పుడు, అంత పెద్ద విస్తరి నిండా అన్నం పెట్టాం అన్నాడు. మీ షరతులో విస్తరి పెద్ద చిన్న అనే మాట లేదు, కావలిస్తే నలుగురిని పిలిచి అడుగుదాం అన్నాడు శేషయ్య. నలుగురికి ఈ గొడవ తెలిస్తే తన పరువు పోతుంది అని శెట్టి ఏం మాట్లాడక ఊరుకున్నాడు. శేషయ్య ఉదయం పూట తోటకి నీరు పోసేటప్పుడు ఒక బొక్కెన నీరు తీసుకొని చిన్న లోటాతో అన్ని మొక్కలకు నీరు పోస్తూ వచ్చాడు. అందుచేత నీరు చాలక తోటంతా క్రమంగా ఎండిపోయింది. చెట్లు ఎండుమొహం పడుతున్నాయి, నువ్వు నీళ్లు పోయడం లేదా అని యజమాని అడిగితే శేషయ్య మొక్కల మొదళ్లలో తడి చూపాడు. శెట్టికి శేషయ్య చేసే పని చాలు అనిపించింది. కానీ అతన్ని పంపేయాలంటే నెల అయినా పూర్తి కాకుండానే 400 రూపాయలు ఇచ్చుకోవాలి. అందుచేత శెట్టి ఇరుకున పడి ఏమీ చేయక ఊరుకున్నాడు. ఇంతలో శెట్టి బావమర్దికి పెళ్లి సంప్రదింపులు జరుగుతూ ఉంటే అత్తవారి ఊరు నుంచి పిలుపు వచ్చింది. శెట్టి తన వెంట శేషయ్యను కూడా బయలుదేరదీశాడు. శెట్టి భార్య తన భర్తకి కుడుములు చిత్రాన్నము మూటగట్టి శేషయ్యకు పచ్చడి చద్ది కట్టి ఇచ్చింది. ఇద్దరూ వేకోనే బయలుదేరారు.
శెట్టి గుర్రం సవారీ అయ్యాడు. శేషయ్య కాలినడకన వెనుకగా బయలుదేరాడు. వెనుకగా వస్తున్న శేషయ్య శెట్టి మూటలో నుంచి కుడుములన్నీ తినేశాడు. మధ్యాహ్నానికి వాళ్ళు ఒక చెరువు వద్దకు చేరారు. శెట్టి కాళ్ళు చేతులు కడుక్కోవడానికి వెళ్ళినప్పుడు శేషయ్య శెట్టి మూట విప్పి గుర్రం ముందు వేసి ఎటో చూస్తూ నిలబడ్డాడు. శెట్టి తిరిగి వచ్చి, అయ్యో పాడు గుర్రం నా కుడుములన్నీ తినేసింది అని దిగులు పడ్డాడు. పోనీలేండి, నా మూట నుంచి ఇద్దరము తిన్నాము అన్నాడు శేషయ్య. ఓరి అప్రాస్తుడా, అదెలా తినేదిరా అని శెట్టి చిరుబురులాడాడు. అప్పుడు శేషయ్య శెట్టితో, అయ్యగారు, నేను గుర్రం మీద ముందుగా మీ అత్తగారి ఊరు వెళ్ళి మీకు భోజనంతో సహా అన్ని ఏర్పాట్లు చేయమని చెప్పి తిరిగి వస్తాను అన్నాడు. శెట్టి సరేనన్నాడు. శేషయ్య గుర్రం మీద శెట్టి అత్తవారింటికి వెళ్ళి శెట్టి మామగారితో, మా అయ్యగారు వస్తున్నారు, వారు కొద్దిగా జబ్బు పడ్డారు, పథ్యంగా ఉన్నారు, పాత కొర్ర బియ్యపు అన్నము పాత చింతకాయ పచ్చడి తింటారు, మీ మాట తీసివేయలేక వస్తున్నారు, ఈ మాట చెప్పమని నన్ను పంపారు అని చెప్పాడు. శెట్టి మామగారు ఈ వార్త విని చాలా చింతించాడు. శేషయ్య వెనక్కి తిరిగి వెళ్ళి శెట్టిని కలుసుకొని, మీ అత్తవారింట మీకోసం బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేస్తున్నారు అని చెప్పాడు. శెట్టి అత్తవారిల్లు చేరగానే అందరూ ఆయన ఆరోగ్యం గురించి అడిగేవారే. అదేమీ అర్థం కాక శెట్టి మౌనంగా ఉండిపోయాడు. తర్వాత భోజనానికి కూర్చుంటే కొర్ర అన్నము చింతకాయ పచ్చడి వేశారు. అదేమీ అర్థం కాలేదు శెట్టికి. కానీ ఆకలి మీద అంతా తినేశాడు. దాని ఫలితంగా శెట్టికి ఆ రోజు కడుపులో గుడగుడ ఆరంభమై అతిసారం చేసి నీరసం పట్టుకుంది. శేషయ్య పక్కన ఉండి రాకరాక వచ్చిన అల్లుడికి చేసే మర్యాద ఇదేనా అని రోషం ఎక్కిచ్చాడు. శెట్టికి పౌరుషం ఎక్కి వచ్చిన పని చూడక అత్తవారింట ఎవరికీ ఏమీ చెప్పక ఇంటికి తిరిగి ప్రయాణమయ్యాడు. పట్నం కొద్ది దూరంలో ఉండగా శెట్టి, ఒరే శేషయ్య, నువ్వు త్వరగా వెళ్ళి మీ అమ్మగారితో నేను వస్తున్నానని స్నానానికి వేడి నీళ్లు వేడివేడిగా భోజనము తయారు చేయించమని చెప్పు అన్నాడు. శేషయ్య పరుగు పరుగున శెట్టిగారి భార్య వద్దకు వెళ్ళి ఏడుస్తూ, అమ్మగారు, అయ్యగారికి గాలి సోకింది, మీరు ఆయన్ని చీపురు కట్టతో కొట్టాలిట అని చెప్పాడు. శెట్టి భార్య చేసేది లేక సరేనన్నది. శేషయ్య లబోదిబోం అంటూ శెట్టిని కలుసుకొని, అయ్యగారు ఏం చెప్పమన్నారు, మనం బయలుదేరగానే అమ్మగారికి గాలి సోకిందిట, ఇల్లంతా అల్లకల్లోలంగా ఉంది, మీరు వచ్చి చీపురు కట్టతో కొడితే గాని దయ్యం వదిలిపోదుట అని చెప్పాడు. శెట్టి ఆ మాట నమ్మి ఇంటికి వచ్చి తన భార్యని చీపురు కట్టతో కొట్టసాగాడు. ఆమె కూడా తన భర్తని చీపురు కట్టతో కొట్టసాగింది. ఈ చీపురు కట్టల యుద్ధం చూసి ఇరుగు పొరుగు వాళ్ళు దీనికి అంతకీ కారణం ఏమిటి అని విచారించగా శేషయ్య చేసిన మోసమంతా బయటపడిపోయింది. అవును, ఈ కుట్ర నాదే, పేదవాళ్ల ఆకలి బాధ ఎలాంటిదో తెలిసి రావాలని ఈ విధంగా చేశాను అని శేషయ్య జరిగిందంతా అక్కడ వచ్చిన పెద్ద మనుషులందరికీ చెప్పాడు. ఊరి పెద్దలు శెట్టిని గట్టిగా చివాట్లు పెట్టారు. శెట్టి శేషయ్యను పంపివేయడానికి నిశ్చయించి 400 రూపాయలు ఇచ్చేశాడు. శేషయ్య తన గ్రామానికి తిరిగి వెళ్ళి ఆ డబ్బుతో కొద్దిగా పొలం కొనుక్కొని పెళ్లి చేసుకొని పొలం పనులు చేసుకుంటూ సుఖంగా జీవించాడు. కథ సమాప్తం.